ప్రియుడు కోసం కట్టుకున్న భర్తని కడతేర్చింది ఓ భార్య. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే కారణంతో లవర్తో కలిసి పథకం పన్ని భర్తని చంపి గుండెపోటుగా చిత్రీకరించింది. డిసెంబర్ 12న మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్యే హంతకురాలిగా పోలీసులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ప్లే స్కూల్లో అశోక్ మృతదేహం సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే తన భర్త గుండెపోటుతో చనిపోయాడని, ఆయన మృతిపై ఎవరిపైన అనుమానం లేదని భార్య పూర్ణిమ ఫిర్యాదులో తెలపడంతో పోలీసులు వేరే కోణంలో విచారించారు. అయితే పూర్ణిమ ప్రవర్తనలో తేడాను గమనించిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఆమెకు మహేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, అతని సాయంతో అశోక్ను గొంతు నిలిమి చంపినట్లు పోలీసులు విచారణ తేలడంతో ఆమెను విచారించగా తానే హత్య చేసినట్టు అంగీకరించింది. ఆదివారం అశోక్ 11వ రోజు కర్మ కార్యక్రమంలో నిందితురాలిని అరెస్టు చేస్తారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ నెల 11వ తేదీన మేడిపల్లి పోలీస్ స్టేషన్ చెందినటువంటి న్యూ బృందావన్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. 11వ తేదీ రోజు హత్య చేసి 12వ తేదీ రోజు వెళ్లి తన భర్త అశోక్ చనిపోయాడు, అది కూడా హార్ట్ స్ట్రోక్ కారణంగా చనిపోయాడు అంటూ కూడా ఈ విషయాన్ని తన భార్య పూర్ణిమ మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక కంప్లైంట్ రైజ్ చేసి ఈ మృతి వెనుక ఎలాంటి అనుమానాలు లేవు, తను ఇంట్లో ఉండగానే బాత్రూమ్ లో కొలాప్స్ అయ్యాడు, తనని తీసుకొచ్చి బెడ్రూమ్ లో పడుకోబెట్టాను అంటూ కూడా ఈ విషయాన్ని తన బ్రదర్, తన సోదరునికి, ఈ మృతుడి యొక్క బ్రదర్ కి కూడా ఆ విషయాన్ని తెలియజేసినట్టుగా సమాచారం వస్తుంది. 11వ తేదీ నాడు అశోక్ శ్రీనిధి యూనివర్సిటీలో లాజిస్టిక్ మేనేజర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఆయన పని ముగించుకొని తిరిగి న్యూ బృందావన్ కాలనీలో ఉన్నటువంటి ఇంటికి చేరుకోవడము, ఆ ఇంట్లో పూర్ణిమ చాలా రోజుల నుంచి ప్లే స్కూల్లో ఒకటి రన్ చేయడము, ఆ రకంగానే ఆ యువతి మహిళ జీవనం సాగించడము, తన డ్యూటీ స్కూల్ పూర్తయినటువంటి వెంటనే తను ఇంట్లోకి వచ్చి ఏ రకంగా అయినా ఈరోజు అశోక్ ని మట్టు పెట్టాలి, అశోక్ ని చంపి అది సాధారణ మరణం అంటే హార్ట్ స్ట్రోక్ లేదా ఎలాంటి అనుమానం లేకుండా చనిపోయాడనే ఒక కట్టుకథ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. తను ఊళ్ళోకి వెళ్లి ఉండగా తన ప్రియుడైనటువంటి పల్లెటి మహేష్, సన్ ఆఫ్ ముస్లయ్య, ఏజ్ 22, కన్స్ట్రక్షన్ వర్కర్, ఇతను బోడుపల్లు, నేటు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి మహేష్. మరో వ్యక్తి బుక్య సాయి కుమార్, ఇతను కూడా 22 ఏజ్, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. వీరిద్దరిని పిలిపించి ఇంట్లో పూర్ణిమ ఉపయోగించేటువంటి డ్రెస్ కు తాలూకా 3 చున్నులను ఉపయోగించుకొని ఒకరు మెడబాగాన, ఒకరు కాళ్ళు, ఒకరు చేతులు గట్టిగా బిగించి తన ఊపిరి పోయేంత వరకు కూడా వీళ్ళు ఈ రకంగా వ్యవహరించారనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. దాన్ని కాస్త హార్ట్ స్ట్రోక్ మరణం కిందికి చిత్రీకరించి ఆ ఒంటిపై ఉన్నటువంటి తన భర్త డ్రెస్ ని తొలగించి వేరే డ్రెస్ వేసి తన సోదరునికి ఫోన్ చేసి మీ బ్రదర్ అశోక్ హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడంటూ తన సోదరు అక్కడికి వచ్చేసరికి ఒంటిపైన అనేక చోట్ల గాయాలు ఉండడము, ఈ గాయాలైన తర్వాత ఖచ్చితంగా అనుమానం ఉంది, ఈ అశోక్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు పట్టుబడటము, పూర్ణిమ మాత్రం పోస్ట్ మార్టం చేయకూడదు, తన భర్త మరణం పైన ఎలాంటి అనుమానం లేదు, అనవసరంగా బాడీలో మళ్ళీ కొన్ని పార్ట్స్ అన్ని కూడా ఈ పోస్ట్ మార్టం పేరుతో ఇష్టానుసారంగా కట్ చేస్తారు కాబట్టి అలా తనకు ఇష్టం లేదంటే కూడా ఈ మాయమాటలు చెప్పి ఈ నాటకం ప్లే చేయడంతో పోస్ట్ మార్టం లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసులకు అందడంతో ఇది హత్యగా పోలీసులు గుర్తించడం జరిగింది. హత్యగా చేసినటువంటి వ్యక్తులు అంటూ కూడా తన భార్యని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా అప్పుడు మహేష్ అనే వ్యక్తితో నేను ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేస్తా ఉన్నాను, తన భర్త చిన్న చిన్న కోరికలు తీర్చడం లేదు, ఆ కోరికలు కాస్త మహేష్ తో తను ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నాను కాబట్టి మహేష్ తో కలిసి జీవనం సాగించాలనుకున్నాను. ఈ విషయం తన భర్తకు తెలిసింది. తన భర్త ప్రతిసారి వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు, నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఎలాగైనా తన భర్త అశోక్ ని తొలగించుకోవాలని ఒక ప్లానింగ్ ప్రకారంగానే తన ప్రియుడైనటువంటి మహేష్, మరో స్నేహితుడైనటువంటి బుక్య సాయి కుమార్, ఈ ముగ్గురు కలిసి అశోక్ డెడ్ బాడీ మీద కూర్చొని ముగ్గురు చున్నీల సహాయంతో ఊపిరాడకుండా మెడ భాగానికి గట్టి, కాళ్ళు గట్టి కట్టేసి, చేతులు కట్టేసి
తను అత్యంత దారుణంగా చంపి అది సాధారణ మరణం కిందకి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కేవలం ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం తన భర్త కంటే బయటి వ్యక్తి ఎక్కువగానే ఆశించి చిన్న చిన్న విషయాల్లో భర్త కంటే ఎక్కువగా బయట వ్యక్తి నుంచి వస్తున్నటువంటి ఆ కోరికల కారణంగా తన మనసులో పెట్టుకొని ఇక్కడితో తన భర్తని ముగింపు చేయాలి, వేరే వ్యక్తితో కలిసి ఉండడం కోసం చేసినటువంటి డ్రామా అనేది పోలీసులు గుర్తించి క్లియర్ కట్ గా పూర్ణిమ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకొని తను కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కారణంగానే తన భర్తను అంతమందించాను, మహేష్ తో కలిసి ఉండేటువంటి ప్రయత్నంలో భాగంగానే ముగ్గురం కలిసి హత్య చేశామంటే కూడా తను కూడా ఒప్పుకోవడంతో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. అయితే ఆమె మీద ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది రవితేజ? రాచకొండ పోలీసులు తను ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో ముందుగా పోలీసు సస్పెక్టెడ్ కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఇది హత్య అనేది తేల్చి తన భార్య హత్య చేసింది, ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం మహేష్ కోసం అంటూ పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. కాబట్టి 103 Clause 1 క్లియర్ గా హత్య చేసినందుకు హత్య కేసు తన భార్య పైన నమోదు చేయడం జరిగింది. 238 3 Clause 4 BNS యాక్ట్ ప్రకారంగా 3 సెక్షన్ల కింద భర్త పూర్ణిమ, ప్రియుడైనటువంటి మహేష్, హత్యకు సహకరించినటువంటి సాయి కుమార్ ముగ్గురు పైన కేసులు నమోదు చేయడం జరిగింది. చాలా తెలివిగా భార్య తన భర్తని ఇతరుల సహాయం తీసుకొని ఊపిరాడకుండా చంపి ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి బెడ్ పైన పెట్టి మళ్ళీ ఇది హార్ట్ స్ట్రోక్ కారణంగా చనిపోయాడంటూ అశోక్ కి చెందినటువంటి కుటుంబ సభ్యులు నమ్మించే ప్రయత్నం చేయడము, వారు తీవ్రంగా అనుమానాలుండి ఒంటిపైన అనేక చోట్ల గాయాలు ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా అనుమానాస్పదంగా ఉంది అనేది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు లోతైనటువంటి దర్యాప్తులో తన భార్య హతమార్చి తన భార్య ప్రియుడితో కలిసి తన భార్య ఇతరి స్నేహితులతో కలిసి ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం కోరికలు తీర్చేటువంటి వ్యక్తి తనకు ఉన్నాడని, భర్త దీనికి అవసరం లేదు, తనకు సహకరించట్లేదు, ఏమాత్రం తన భర్త అంటే ఇష్టం లేదు అంటూ మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో భార్య స్వయంగా ఒప్పుకుంది. కాబట్టి ఈ కేసు మేడిపల్లిలో మళ్ళీ తీవ్ర సంచలనంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.